మహిళల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన మాట్లాడిన మాటల్ని మహిళా కమిషన్ లీగల్ టీం పరిశీలించింది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. మహిళల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన మాట్లాడిన మాటల్ని మహిళా కమిషన్ లీగల్ టీం పరిశీలించింది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆయనకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. తాను మహిళలందరినీ ఉద్దేశించి అనలేదన్నారు. మంచి మాటలు చెబుతూ 2 అభ్యంతరకర వ్యాఖ్యలు చేశానని సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తాను ఊరి భాష మాట్లాడానని, అది చాలా తప్పు అని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అలాంటి పదాలు మాట్లాడకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు శివాజీ. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. మై సిన్సియర్ అపాలజీస్. నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్ లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు